మిథున రాశివారు, దయచేసి ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి. ఆర్ అక్షరంతో మొదలయ్యే పేరు వ్యక్తి ఇప్పటికే మీ జీవితంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ అతను లేదా ఆమె మీ జీవితాన్ని పూర్తిగా సమూలంగా మార్చబోతున్నారని మీకు ఇంకా తెలియదు. ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీరు జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని, బహుశా మీ తలరాతును మార్చే ఒక సువర్ణావకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మిత్రులారా, ఈరోజు నేను మీకు చెప్పబోయే ప్రతి అక్షరం, ప్రతి పదం మీ జీవితానికి ఎంతో కీలకం. ఒక ముఖ్యమైన మనవి. ఈ విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మిథున రాశివారు ఈ వీడియోను ఒంటరిగా కూర్చొని వినాలి. పక్కన ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, లేదా ప్రశాంతంగా ఏకాంతంగా ఉన్న గదిలోకి వెళ్ళండి. ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత రహస్యమైన, శక్తివంతమైన విశ్లేషణ. ఇది 10 మందితో కలిసి కూర్చొని కాలక్షేపానికి వినే సాధారణ జ్యోతిష్యం కాదు. మీ ఆత్మకు, మీ తలరాతకు నేరుగా ముడిపడి ఉన్న విధిరాత. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది తిరుగుతున్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి. గ్రహాల గమనం ఇప్పుడు ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. నా సుదీర్ఘ జ్యోతిష్య అనుభవంలో ఇలాంటి ఒక విచిత్రమైన, అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయికను నేను చాలా అరుదుగా చూశాను. ముఖ్యంగా మిథున రాశివారి జాతక చక్రంలో ఒక నిర్దిష్టమైన శక్తి ఇప్పుడు బలంగా కేంద్రీకృతమయ్యింది. రాబోయే 7 నుండి 21 రోజుల మధ్య ఈ సంకేతాలు కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ 7 నుండి 21 రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా మారబోతున్నాయి. ఆంగ్ల అక్షరం ఆర్ మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతోందో నేను పూసగుచ్చినట్లు చెబుతాను. ఈ రహస్యాలను లోతుగా తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్లో ఓం నమో నారాయణాయ అని భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. దానితో పాటే ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కమెంట్స్లో దేవుడికి చెప్పుకున్నట్లు వదిలేయండి. మీరలా రాయడం వల్ల మీ మనసులోని భారం సగం తగ్గుతుంది. మనం మన బాధను విశ్వంతో పంచుకున్నప్పుడే దానికి సరైన పరిష్కారం దొరుకుతుంది. మీరు ఊహించని నిజం ఏమిటంటే, ఈ ఆర్ అక్షరంతో పేరున్న వ్యక్తి మీకోసం ఎక్కడి నుండో ఆకాశం నుండి ఊడిపడరు. బహుశా వారు ఇప్పటికీ మీ చుట్టూనే ఉండి ఉండొచ్చు. మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో, మీరు రోజు వెళ్ళే ఆఫీస్లో, మీ పక్కింట్లో, లేదా మీ బంధువుల్లో ఒక ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఖచ్చితంగా ఉండి తీరుతాడు. కానీ ఇప్పటి వరకు మీరు వారి ప్రాముఖ్యతను గుర్తించలేదు. వారితో రోజు మాట్లాడుతూనే ఉండొచ్చు, కలిసి టీ తాగుతూ ఉండొచ్చు, కష్టసుఖాలు పంచుకుంటూ ఉండొచ్చు. కానీ వారు మీ జీవితంలో తీసుకురాబోయే పెను మార్పును, వారు సృష్టించబోయే అద్భుతాన్ని మీరు పసిగట్టలేకపోయారు. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. ఇది విధి మీకు పంపుతున్న అద్భుతమైన సందేశం. ఆ వ్యక్తి మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా భవిష్యత్తులో మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది మీ కుటుంబంలోని ఒకరు, లేదా మీకు ఒక ఆపద సమయంలో దేవుడిలా సహాయం చేయడానికి ఎదురుచూస్తున్న ఒక అపరిచితుడు కూడా కావచ్చు. అసలు ఈ ఆర్ అక్షరానికి అంత శక్తి ఎలా వచ్చిందో చాలా సామాన్యమైన, సరళమైన భాషలో అర్థం చేసుకుందాం. కష్టమైన జ్యోతిష్య పదాలు వాడి మిమ్మల్ని గందరగోళపరచడం నాకిష్టం లేదు. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడనగానే మనకు గుర్తు రావాల్సింది అపారమైన తెలివితేటలు, వేగవంతమైన నిర్ణయాలు, కమ్యూనికేషన్ మరియు వ్యాపార నైపుణ్యం. ప్రస్తుతం ఈ బుధుడి సంచారం ఇతర ముఖ్యమైన గ్రహాలతో కలిసి ఒక ప్రత్యేకమైన ధ్వని తరంగాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఆ విశ్వధ్వని తరంగమే ఆర్ అనే అక్షరం. ఒక రేడియోలో సరైన ఫ్రీక్వెన్సీ సెట్ చేసినప్పుడు పాట ఎంత స్పష్టంగా వినిపిస్తుందో, ఇప్పుడు మీ జాతకానికి ఈ ఆర్ అనే అక్షరానికి అంత స్పష్టమైన కనెక్షన్ ఏర్పడింది. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఏ దారిలో వెళ్ళినా, ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో ఎక్కడో ఒక చోట ఈ ఆర్ అక్షరం మీకు పదే పదే కనిపిస్తూనే ఉంటుంది. అది ఆ వ్యక్తి పేరు కావచ్చు, వారి ఇంటి పేరు కావచ్చు, లేదా వారు పనిచేసే సంస్థ పేరు కూడా కావచ్చు. ఇది మీరు అదృష్టం వైపు అడుగులేస్తున్నారని విశ్వం ఇస్తున్న పచ్చి నిజం. అసలు షాకింగ్ విషయం ఇంకా ముందుంది. ఆర్థికపరమైన విషయాలకు వస్తే,
మిథున రాశి వారు గత కొన్నేళ్లుగా డబ్బు విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని నాకు తెలుసు. మీరు రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతున్నారు. కానీ మీరు ఎంత కష్టపడి సంపాదించినా అది మీ చేతిలో నిలవడం లేదు. 10 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయల ఖర్చు ముందుగానే వచ్చి కూర్చుంటుంది. నమ్మి ఎవరికో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు. వాళ్ళని అడగలేక మీలో మీరే కుమిలిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్యాంక్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, పిల్లల ఫీజులు, ఇలా ప్రతి నెలా ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కానీ మిత్రులారా, ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఈ ఆర్ అక్షరం ఉన్న వ్యక్తి మీకు ఆర్థికంగా ఒక పెద్ద బలాన్ని ఇవ్వబోతున్నారు. బహుశా వారు మీకు ఒక కొత్త వ్యాపార అవకాశం చూపిస్తారేమో. లేదా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే దాన్ని తిరిగి వసూలు చేయడంలో ఈ వ్యక్తి ఒక మధ్యవర్తిగా మీకు సహాయం చేస్తారు. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. సహాయం అనగానే అది ఎప్పుడూ పళ్లల్లో పెట్టించినట్టుగా ఎవరో వచ్చి లక్షలు చేతిలో పెడతారు అని అనుకుంటారు. విధి అలా పనిచేయదు. విధి మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని పరిచయం చేసే వ్యక్తే ఈ ఆర్. ఈ ఒక్క విషయం మిస్ అయితే అవకాశం చేతులారా జారిపోతుంది. వృత్తిపరమైన అవకాశాల గురించి మాట్లాడుకుంటే మిథున రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఇది అత్యంత కీలకమైన సమయం. మీరు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి విసిగిపోయి ఉండొచ్చు. ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు రాక నిరాశలో కూరుకుపోయి ఉండొచ్చు. లేదా ఇప్పటికీ చేస్తున్న ఉద్యోగంలో ఎంత కష్టపడినా బాస్ దృష్టిలో పడక ప్రమోషన్ రాక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మీ జూనియర్లు మీ కళ్ల ముందే ప్రమోషన్లు తీసుకుని పైకి వెళ్తుంటే మీరు పడుతున్న మానసిక వేదన నాకు అర్థమవుతుంది. కానీ మీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. మీకొక అద్భుతమైన అవకాశం రాబోతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అధికారి లేదా హెచ్ఆర్ మేనేజర్ పేరు ఆర్తో మొదలు కావచ్చు. ఆఫీస్లో ఆర్ పేరున్న ఒక పై అధికారి మీకు అండగా నిలబడవచ్చు. మీ ప్రతిభను గుర్తించి మీకు పైకి ఎదగడానికి వారొక నిచ్చెనలా మారుతారు. కానీ గుర్తించుకోండి, వారు మీకు సహాయం చేసే విధానం భిన్నంగా ఉండవచ్చు. కొన్నిసార్లు వారు మీకు చాలా కష్టమైన టాస్క్ ఇవ్వవచ్చు. అది చూసి మీరు భయపడకండి. ఆ కష్టమైన పని వెనుకే మీ ప్రమోషన్ దాగి ఉంది. మీ జీవితంలోకి ప్రవేశించబోయే వ్యక్తి మిమ్మల్ని ఒక వజ్రంలా సానబడతాడు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోను మీరు ఒంటరిగా వినాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీ గుండెల్లో ఉన్న పచ్చి నిజం, మీ ఎమోషన్స్కు సంబంధించిన విషయం. ప్రేమ మరియు వివాహ సంబంధాల గురించి చెప్పాలంటే మిథున రాశిలో పుట్టిన యువతీ యువకులకు ఇది అత్యంత ఆసక్తికరమైన, మధురమైన సమయం. మీరు చాలా కాలంగా ఒక సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నట్లయితే, లేదా గతంలో ఎవరినో ప్రాణంగా ప్రేమించి మోసపోయి గుండె పగిలి ఇక జీవితంలో ప్రేమ లేదు, పెళ్లి లేదు అని డిప్రెషన్లో ఉన్నట్లయితే మీ నిరీక్షణ ఫలించే సమయం దగ్గరపడింది. మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తి పేరు ఆర్తో మొదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ వ్యక్తితో మీ బంధం ఒకేసారి బలపడుతుంది. అది చాలా దృఢంగా, ఎమోషనల్గా ఉంటుంది. ఎడారిలో కురిసిన ఒక తొలి వానజల్లులాగా ఆ ప్రేమ మీ జీవితంలోని ఎండిపోయిన భావోద్వేగాలను తడిపి మళ్లీ పచ్చగా మారుస్తుంది. మీ గత గాయాలను మానుస్తుంది. మీకొక భరోసా ఇస్తారు. ఒకవేళ మీరిప్పటికే వివాహ ప్రయత్నాల్లో ఉంటే మీ వివాహానికి మధ్యవర్తిత్వం వహించే వ్యక్తి పేరు కూడా ఆర్తో మొదలు కావచ్చు. వారి ద్వారా వచ్చే సంబంధం మీకు 100% సరిపోతుంది. కుటుంబ బంధాల విషయానికి వస్తే గతంలో మీతో గొడవపడి దూరమైన ఆర్ పేరున్న బంధువులు మళ్లీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలు లేదా చిన్న చిన్న అపార్థాల వల్ల అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేదా సన్నిహితులతో మాటలు లేకుండా ఉండిపోయారా? అయితే ఇప్పుడు ఆ పాత మనస్పర్ధలన్నీ తొలగిపోయి కుటుంబంలో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు ఎప్పటికీ కలవరు అనుకున్న వ్యక్తులు కూడా వాళ్లే స్వయంగా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతారు. పాత గాయాలను మర్చిపోయి కొత్త బంధాన్ని నిర్మించుకోవడానికి ఇది సరైన సమయం. అయితే మిత్రులారా, ఎప్పుడూ నాణ్యానికి 2 వైపులా చూడాలి. కాంతి ఉన్న చోట చీకటి ఖచ్చితంగా ఉంటుంది. అసలు షాకింగ్ విషయం ఇంకా ముందుంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఆరక్షరం వ్యక్తి మంచివాడే, మీకు మేలు చేసేవాడే అని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీ ముఖం ఎదురుగా నవ్వుతూ మీ వెనుక గోతులు తవ్వేవారు కూడా మీ సమీపంలోనే ఉండవచ్చు. వారి పేరులో కూడా ఆరు ఉండవచ్చు, లేదా వారి ఇంటి పేరులో ఆరు ఉండవచ్చు. అందుకే చెప్తున్నాను, ఈ వీడియోను ఎవరితోనూ పంచుకుని చూడకండి. ఒంటరిగా వినండి. మీ రహస్యాలను ఎవరితో పంచుకుంటున్నారో 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ముఖ్యంగా వ్యాపార రహస్యాలు లేదా మీ కుటుంబంలోని అంతర్గత విషయాలు బయటి వ్యక్తులతో, అందులోనూ ఈ ఆరక్షరం ఉన్న అనుమానాస్పద వ్యక్తులతో అస్సలు పంచుకోకండి. ఉదాహరణకు, మీ ఆఫీస్లో మీతో పాటే పనిచేసే రవి, రమేష్, రాధ లాంటి వ్యక్తులు ఉండొచ్చు.
వారు మీ దగ్గరికి వచ్చి చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ మీ కష్టాలను వింటున్నట్లు నటిస్తారు. మీరు అమాయకంగా మీ బాస్ గురించి కొన్ని నెగటివ్ విషయాలు వారితో పంచుకుంటారు. వెంటనే వారు వెళ్ళి ఆ మాటలను బాస్కి చెప్పి మిమ్మల్ని ఇరికించే ప్రమాదం ఉంది. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. నవ్వుతూ పలకరించే ప్రతి ఒక్కరూ మన శ్రేయోభిలాషులు కారు. మీకు మంచి చేసే ఆరెవరో, మీకు కీడు తలపెట్టే ఆరెవరో పసిగట్టండి. విశ్వం ఎప్పుడూ నేరుగా మనతో మాట్లాడదు. అది మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా మరియు కొన్ని అదృష్ట సంకేతాల ద్వారా మనకు సందేశాలు పంపుతుంది. రాబోయే 7 నుండి 21 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఇంటర్వ్యూకి లేదా బిజినెస్ డీల్ కోసం బయటకు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే పెద్ద పెద్ద బోర్డులు లేదా హోర్డింగ్స్ మీకు పదే పదే కనిపించడం, లేదా మీరు నిద్రపోతున్నప్పుడు మీ కలలో ఈ అక్షరం పదే పదే రావడం. ఎప్పుడూ స్కూల్లో చదువుకున్న ఆర్ పేరున్న స్నేహితుడు మీకు అనుకోకుండా చాలా సంవత్సరాల తర్వాత ఫోన్ చేయడం. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరిగేవి కావు. ఇవన్నీ విధి మీకు పంపుతున్న సంకేతాలు. మీరు ఊహించని నిజమేంటంటే ఈ మార్పు కోసం మీరు 1 కాదు, 2 కాదు, చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. నేను మీకు మరొక అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ రాబోయే మార్పు అనేది ఒక మ్యాజిక్ లాగా రాత్రికి రాత్రే జరిగిపోదు. ఇదొక ప్రాసెస్. భూమిలో విత్తనం నాటిన వెంటనే అది పెద్ద చెట్టు అయిపోయి పండ్లు ఇవ్వదు. అలాగే ఈ ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన వెంటనే ఏవో అద్భుతాలు జరిగిపోవు. వారి ప్రభావం నెమ్మదిగా కానీ చాలా బలంగా మీపై పడుతుంది. మొదట్లో మీకు వారిపై విపరీతమైన కోపం రావచ్చు, చిరాకు కలగవచ్చు. కానీ కాలక్రమంలో వారి మాటలోని పచ్చి నిజం మీకు అర్థమవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. మీరు స్వయంగా వెళ్ళి పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుని వారికి కృతజ్ఞతలు చెబుతారు. అప్పటి వరకు మీరు చాలా ఓర్పు వహించాలి. ఈ సమయంలో మీ మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఏది జరిగినా, అది మంచైనా చెడైనా, దాన్ని స్వీకరించే ధైర్యం మీలో ఉండాలి. మానసికంగా మీరు బలంగా ఉండాలంటే ఆధ్యాత్మికంగా మీరు కొంత సమయం కేటాయించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశి అధిపతి బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే 2 చేతులు జోడించి మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల లేదా వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది. పేద విద్యార్థులకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు పెన్నులు, పుస్తకాలు దానం చేయడం వల్ల మీ కర్మ ఫలాలు శుద్ధి అవుతాయి. గ్రహదోషాలు పూర్తిగా తగ్గిపోతాయి. మీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ఆర్ అనే వ్యక్తి ఇచ్చే సలహాలను మీరు అంత సులభంగా అర్థం చేసుకోగలరు. ఒక్కోసారి ఆ వ్యక్తి మీ తండ్రి కావచ్చు, లేదా మీ గురువు కావచ్చు. వారు మీకు ఎంతో ప్రేమతో ఒక సలహా ఇస్తారు. ఆ సలహాను అహంకారంతో పెడచెవిన పెట్టకండి. విధి విచిత్రమైనది. మన అహంకారమే మన కళ్లకు గంతలు కడుతుంది. ఆ గంతలు విప్పాలంటే దైవబలం తోడుండాలి. మిత్రులారా, మీరు ఎన్నో రాత్రులు ఏడ్చారు. ఎన్నోసార్లు గుడిలో దేవుడి ముందు నిలబడి ప్రశ్నించారు. నా కష్టాలు ఎప్పుడు తీరుతాలి? నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను? నాకు ఎందుకింత నరకం? నేను నమ్మిన వాళ్లే నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు అని ఒంటరిగా కుమిలిపోయారు. ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తున్నా మీ లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నట్లుగా ఎంత నరకం అనుభవించారో నాకు తెలుసు. ఆ కన్నీటి చుక్కలన్నీ వృధా కాలేదు మిత్రులారా. మీరు పడిన ప్రతి కష్టానికి, మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు ఒక అర్థం, ఒక సమాధానం దొరకబోతోంది. ఇప్పుడు విధి మీ తలుపు తడుతోంది. ఆ తలుపు పేరు ఆర్ కావచ్చు. అవును, మీ రోదనాలు ఆ భగవంతుడికి చేరాయి. విశ్వం మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. వారు మీకు చేయూతనివ్వడానికి, మిమ్మల్ని ఆ కన్నీటి సముద్రం నుండి ఒడ్డుకు చేర్చడానికి రాబోతున్నారు. మీ జీవితంలోకి ప్రవేశించబోయే వ్యక్తి ఒక దైవదూత లాంటివాడు. ఆ దూతను గౌరవించండి. అదృష్టం ఎప్పుడూ పెద్ద శబ్దం చేస్తూ నేను వచ్చాను, తలుపు తీయండి అని చెప్పదు. అది చాలా చిన్నగా ఒక సంకేతమిస్తుంది. విధి ఇప్పుడు మీకోసం ఒక ప్రత్యేకమైన తలుపును తెరుస్తోంది. ఈ అద్భుతమైన, అత్యంత కీలకమైన సమయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న 6 వ్యక్తులను ఒక్కొక్కరిని నిశితంగా గమనించండి. మంచివారిని ప్రేమతో దగ్గరకు తీయండి. చెడువారిని చాలా సున్నితంగా దూరం పెట్టండి. మిత్రులారా, ఈ విశాలమైన విశ్వంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీ బాధలకు ఖచ్చితంగా ఒక ముగింపుంది. ఆ ముగింపుకి, ఒక అద్భుతమైన కొత్త ఆరంభానికి మధ్య ఉన్న వారధే ఈ ఆర్ అక్షరం.
దయచేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయండి. ఎవరికి తెలుసు, మీ షేర్ వల్ల ఒత్తిడిలో ఉన్న మరో మిథున రాశి వ్యక్తి జీవితం కూడా బాగుపడవచ్చు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడే నేను భవిష్యత్తులో పెట్టే ప్రతి ముఖ్యమైన రహస్యమైన జ్యోతిష్య వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. చివరిగా మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో ఎవరైనా ఉన్నట్లయితే వారి పేరు కామెంట్స్లో తప్పకుండా రాయండి. మీ మనసులో ఏ బాధ ఉన్నా సరే కామెంట్స్లో దేవుడికి వదిలేసి ప్రశాంతమైన మనసుతో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు, శ్రీ మహావిష్ణువు దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. అందరికీ మంచి జరగాలి. శుభం. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.